గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరే, గతంలో అంటే లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఐ థింక్ అనుకుంటా, ట్యాప్చిల్లో మనము ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాం. ఒక చార్ట్ ఇచ్చి పెద్ద టేబుల్ అంటే ఇచ్చి దాన్ని మనము ఏమడిగినాము, అయ్యా దీంట్లో ఎవరు దశ భుక్తి అంతరాలాడుగా పనికొస్తారు మ్యారేజ్కి, మంచి ఏం చెడ్డేమని చెప్పి అడిగినాం. అది ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మన గ్రూప్ కొంచెము గ్యాంబ్లింగ్ మీద అంటే బెట్టింగ్ అవి ఇవి ఏదో దాని మీద పోతే సరే దాన్ని మరల్దాము వాళ్ళ దృష్టిని అనే రకంగా నేను కాకతాళీయంగా ఇచ్చాను. యాక్చువల్గా ఎక్సర్సైజ్ ఇవ్వాలని నాకు ఉద్దేశం లేదు, దాన్ని మార్పించాలా, ఆ దృష్టిని ఇటువైపు మరుద్దామనే ఉద్దేశంతో ఇచ్చాను. సరే, దానికి సమాధానం మనం చెప్పాలి కదా, గ్రూప్లో క్వశ్చన్ వేస్తే అయిపోయినా దానికి సమాధానం చెప్పాలా, కాబట్టి ఒక్కొక్కరికి చెప్పాలంటే కష్టము. ఒక క్లాస్ తీసుకొని చెప్దామని ఈరోజు దానికోసం కేటాయించడం అనేది ఆ క్లాసు. ఆ చార్ట్ మీకు ప్రజెంట్ చేస్తాను ఇప్పుడు అనేది విషయాన్ని గురించి మనం మాట్లాడాలి. ఇంకా ఈ చార్ట్ను అనలైజ్ చేస్తే మీకు గల సందేహాలన్నీ తీరిపోతాయి. స్టెప్ బై స్టెప్ మనము చెప్పుకుంటూ పోదాం. నేను కొంచెము అంటే అస్వస్థత అంటే ఏంటి, అస్వస్థత అంటే దగ్గు, దీని నుంచి కొంచెం ఇబ్బంది పడుతున్నాను. మీ యొక్క గ్రూప్ సభ్యుల యొక్క సహకారం తీసుకొని వాళ్ళతోనే చెప్పిస్తాను. నేను ఊక వింటూ ఉంటాను, ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంటర్ఫేర్ అవుతాను, అట్లా ఆ రకంగా. కాబట్టి ఇప్పుడు మామూలుగా మనము ఈ చార్ట్ నిర్మించిన తర్వాత పెద్ద చార్ట్లోకి పోదాం, మనం టైం వేస్ట్ చేసుకోకుండా. ఇది నాటల్ చార్ట్ కాబట్టి ప్రామిస్ ఉందా లేదా ముందు చెప్పండి. అయ్యా సుబ్రహ్మణ్యం మీరు చెప్పండి, మీరు కొంత అనుభవజ్ఞులు కదా, కొంచెం పోయినసారి బాగానే చెప్పినారు, నాకు నచ్చింది. ఏమనుకోవాలండి, ప్రతి ఒక్కరిని వాడుకుంటా. నేను సుబ్రహ్మణ్యాన్ని ఈరోజు వాడుకున్నాను, నన్ను అడగలేదే అని అనుకోవద్దండి. నేను చెప్పండి. ఫస్ట్ అసెండెంట్ సబ్సబ్ అలాగే మనకి 7th సబ్సబ్ లార్డ్ ప్రామిస్ ఉందా లేదా అనేటువంటిది వెరిఫై చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ అసెండెంట్ సబ్సబ్ లార్డ్ వచ్చేసి సాటర్న్ వితౌట్ పిఎస్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్ అండ్ సబ్ ఆఫ్ రాహు. సో ఇక్కడ రాహు యొక్క రిప్రజెంటేటివ్స్ వచ్చేసి వీనస్, జూపిటర్. దాంట్లో ఇక్కడ డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటే సాటర్న్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 కనపడుతున్నాయి. అలాగే సబ్ లెవెల్ లో 11 కనపడుతోంది. అండ్ మోర్ ఓవర్ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 11, 7 3 ఉన్నాయి. సో కాబట్టి యాజ్ పర్ అసెండెంట్ ద ఈవెంట్ ఈస్ ప్రామిసింగ్. ఓకే, సో ఈవెంట్ పరంగా ప్రామిస్ ఉంది అసెండెంట్ పరంగా. ఓకే, ఇక 7th సబ్సబ్ లార్డ్ వచ్చేసి మెర్క్యూరీ విత్ పిఎస్. సో ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ అండ్ సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ సన్. సో ఇక్కడ కూడాను ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 కనపడుతున్నాయి. బట్ వేరాజ్ ఇక్కడికి వచ్చేసరికి వీనస్ పరంగా సబ్ లెవెల్ లో మనకి 2, 4, 8 నెగటివ్. ఓన్లీ అక్కడ ఫేవరబుల్ అనేటువంటి 3 ఒక్కటే ఫేవరబుల్ గా ఉంది, అంతే ఒకటి. అలాగే సబ్ లెవెల్లో 5, 7, 11 ఉన్నాయి. సో ఇక్కడ మనకి 5, 7, 11 ఇటు ఇన్వాల్వ్మెంట్ లో కనపడుతున్నాయి కాబట్టి సో 7th సబ్ లార్డ్ మెర్క్యూరీ కూడాను ప్రామిస్ అవుతుంది. సో ఈవెంట్ అనేటువంటిది ప్రామిస్ అవుతుంది అని లేదు. ఓకే, అది వెరీ గుడ్. ప్రామిస్ వరకు చెప్పారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి, ఇది నాటల్ చార్ట్. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమి పెళ్లి ఎప్పుడైతుంది అని అడిగినారు. అప్పుడు ఆ అబ్బాయికి ఇప్పుడు ఏం దశ నడుస్తుంది అది చూడాలి కదా మీరు. అంటే ఈ చార్ట్లోకి పోవాలి. ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మీరు ఈరోజు డేట్ ఎంత అందాజుగా, ఈరోజు డేట్ ఏది, ఈరోజు 10, 11, 11, 8, 20, 26, 25. సారీ 25 కొడితే చూడండి, ఇక్కడ మనకు వీనస్ దశ సన్భుక్తి వచ్చింది. వీనస్ దశ సన్భుక్తి. ఇప్పుడు దీంట్లో వీనస్ దశ 41 వరకు ఉంటుంది, 2041 ఉంటుంది. ఇక్కడ వీనస్ లో సన్ ఎంత వరకు ఉంటాడు, 26, 8, 25 వరకు ఉంటాడు.
26, 8, 25. ఇప్పుడు ఈ దశ భుక్తి, ఈ సన్ను దశ శుక్రుడు, వీనస్ దశాలాడుగా భుక్తిలాడుగా సన్ పనికి వస్తాడా రాడా ఆలోచన చేయాలా. ఇప్పుడు సన్ ముందు దశాలాడును చూడండి, తర్వాత భుక్తిలాడును చూద్దాం. దశాలాడు మళ్ళీ ఈ చార్ట్ తీస్తాను, చెప్పండి. ఇక్కడ వీనస్ దశాలాడ్ చెప్పండి. హలో, దశలాడ్ 5, 7, 11 ఉందండి. మన ప్రామిస్ లెవెల్, మన కమిట్మెంట్ లెవెల్లో కూడా 5, 7, 11 ఉంది. కాబట్టి దశలాడ్ది ప్రామిసింగ్ మ్యారేజ్. దశాలాడ్ది ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు. ఎందుకు వాడు కమిట్మెంట్ లో కూడా ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ గా 5, 7, 11 ఉంది. 5, 7, 11 ఉంది, ఇక్కడ 5, 7 ఉంది, ఇక్కడ 5, 7 ఉంది. సరే, నెగటివ్స్ ఉంటాయి, దానికి మనకు సంబంధంలే. మీకు దశాలాడుగా బ్రహ్మాండంగా పనికి వస్తాడు అని నిరూపితమైంది. ఓకేనా? కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే అక్కడ 6, 6, 6 ఉన్నాయి కాబట్టి. తర్వాత వేరేవి అది ప్రాబ్లమ్స్ ఉంటాయో, వాళ్ళు కొట్టుకుంటారో సత్తారో మనకు అనవసరం. విడాకులు అవుతాయో పెడాకులు అవుతాయో, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అస్ట్రాలజర్గా మనమేమి ఈ దశ పనికి వస్తుందా పనికి రాదా నిర్ణయం చేయడమే అంతే. ఆ తర్వాత జరగబోయేది మనకు సంబంధం లేదు. మన డ్యూటీ ఎంతవరకు, పెళ్లి చేయడం వరకే. అది అవుతుందా కాదా? వీనస్ దశ ఇది ఓకే. అలాగే సన్ ఎంతవరకు ఉంది అది చూడండి. మీరు కామన్ సెన్స్ కూడా ఉపయోగించాలి, ఊకే శ్రమ వేస్ట్ చేయకుండా. మీరు సన్ ఎంతవరకు 26, 8, 25. ఈ పొద్దు ఎంత తారీఖు? 11. 26 అంటే ఇంకా 15 రోజులు. 15 రోజుల్లో అయ్యేది కాదు, వాసన లేదు, ఏం లేదు ఇక్కడ. ఎందుకు ప్రాపర్ నాకు తెలుసు కదా, ప్రాపర్ అబ్బాయిది లేదు, వాసన లేదు, ఏం లేదు. సరే, మీరు కూడా ఊహించండి, దూరం వల్ల అయినా కూడా అయ్యా 15 రోజుల్లో ఏమవుతుంది అబ్బా, ఇన్నాళ్ళు కానీ ఇంకా ఇప్పుడు ఏమవుతుంది అని డౌట్ వస్తుంది. సరే, డౌట్ రాకపోతే మీరు పద్ధతి ప్రకారంగా విశ్లేషణ చేస్తారా, చేయండి. లేదా తర్వాత నెక్స్ట్ మూన్ దశ, తర్వాత మార్స్, రాహు, అట్లా వరుసగా చేసుకుంటూ పోవాలా. ఇప్పుడు సన్ దశను చూడండి. మీరు సన్ అనేటువంటి వాడు ఏమన్నా యూస్ఫుల్ ఉందా? వాడు ఆడ భుక్తిలాడుగా వెరీ షార్ట్ పీరియడ్ కదా. ఇక్కడ సబ్లాట్ లెవెల్లో 7 లేదు సార్. షార్ట్ పీరియడ్ కాబట్టి వదిలేద్దామండి సార్. అది 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 11 ఉంది, కమిట్మెంట్ లో 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 5, 7 ఉంది. కానీ ఇక్కడ 2, 4, 6, 8, 10, 12 అన్ని కలవనేసుడు నెగటివ్ హౌస్. కాబట్టి కొంత మనకు అయిష్టంగానే అగుపడుతుంది. పైగా షార్ట్ పీరియడ్ అనేది తెలిసే 10 రోజుల్లో ఇంకెన్నడవుతుంది. కాబట్టి దాన్ని స్కిప్ చేయొచ్చు మనం. నెక్స్ట్ మూన్ చూడండి. అలాగే మార్స్ చూడండి. ఎవరు పనికొస్తారు? మూన్ పనికి వస్తాడా? వింశోత్తరి దశ ప్రకారంగా ఎప్పుడే కానీ మనము సెలెక్షన్ చేసుకోవాల్సింది వింశోత్తరి దశను మరవకూడదు. ఇప్పుడు సన్ వీనస్ అయినాక వీనస్ లో సన్ వస్తాడు, సన్ పనికి రాదు. మూన్ చూడాలి, మూన్ అయినాక మార్స్ అయినాక రాహు, జూపిటర్, అట్లా. ఇది వింశోత్తరి దశ సిరీస్. ఈ సిరీస్ మిస్ కాకూడదు. ఇప్పుడు సన్ను తీసేసినావు, మూన్ చూడండి. మూన్ పనికి వస్తాడా రాడా? మూన్ పనికి వస్తాడండి. ఎలా? 5, 11 ఉంది ఇక్కడ. ఇన్వాల్వ్మెంట్ లో 5, 11 ఉంది. ఇక్కడ సబ్లాట్ లెవెల్లో ప్రైమరీ కస్ప్ 7 కూడా ఉంది. అది నాయనా, అది ఇంపార్టెంట్ కీ పాయింట్. అది అంటే ఏమి? భుక్తి లార్డ్ షుడ్ బి ఎ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. ఫస్ట్ పాయింట్. 7 ప్రైమరీ కస్ట్ షుడ్ అపియర్ ఎయిదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. ఇక్కడ 5, 11 ఉంది, ఇక్కడ 5, 7, 11 ఉంది. కాబట్టి 7 కూడా ఇక్కడ ఉంది కమిట్మెంట్ లో. కాబట్టి మనకు భుక్తి లార్డ్ అనేటువంటి వాడు 5, 7, 11 ఇక్కడ కమిట్మెంట్ లో ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా 5, 7, 11 ఉంది. ఓకే. ఎందుకు? ఇట్ షుడ్ బి లెస్ నెగేటెడ్. సరే, దానికన్నా ఇప్పటికే కాలాతీతమైంది, వానికి దాదాపు పెద్ద ఏజ్ వచ్చింది, ఇంకా ఇంతకన్నా ఏం మార్గం లేదు. సరే, మూన్ అనేటువంటి వాడు భుక్తిలాడుగా ఉండుటకు అర్హత ఉంది. పోనీ తర్వాత మార్స్ చూడండి. మార్స్ ఏమైనా అర్హత ఉందా భుక్తిలాడుగా? ప్రైమరీ కస్ప్ లేదు, 5 లేదు. మార్స్ పనికిరాడు. ఎందుకు పనికిరాడు? 5 లేదు, 7 లేదు సార్.
అవును. ఆర్లాట్ లెవెల్లో కానీ సబ్లాట్ లెవెల్లో కానీ 5 కానీ 7 రెండు క్లబ్ చేయి క్లబ్ చేసి అది కేతు బంచింగ్ థియరీ యాజ్ పర్ బంచింగ్ థియరీ దేర్ నో 5 or 7 in starlat level, and in sublat level 7 is there. ఇప్పుడు ఈ రెండు క్లబ్ చేసినప్పుడు ఈ వీడి ఇక్కడికి వస్తాడు. అవును, మెర్క్యూరీ వస్తాడు కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. వాడు కూడా యోగ్యుడే. సరే, తర్వాత మాట్లాడదాం. అంటే యోగ్యుడు ఉన్నా లేదా వానికి పనికి వస్తుందా రాడా? భుక్తి లాట్ షుడ్ బి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. అంటే ఏమి 5, 7 ఇక్కడ 11 ఉంది, ఇక్కడ ఈ రెండు క్లబ్ చేస్తే 5, 7 వస్తాయి. ఇక్కడికి ఈ మెర్క్యూరీ వస్తాడు కదండి. మాస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ, అలా రీడ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ 11 ఇన్వాల్వ్మెంట్ లో వచ్చి కమిట్మెంట్ లో 5, 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 5, 7 ఉంది. అదే ఆ 6 అనేది ఉండని పక్కబడేది దాని కథ. అంటే ఏమి హీఈస్ ఆల్సో ఎలిజిబుల్. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివన్. వింశోత్తరి దశ ప్రకారంగా చంద్రుడు నీకు యోగ్యుడైనప్పుడు, వీడు యోగ్యుడైనప్పుడు వీడిని వదిలిపెట్టి వీనికి రాకూడదు కదా మనము. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు మూన్. ఓకే, వీనస్ దశ మూన్ భుక్తి సెలెక్ట్ చేసుకున్నావు. తరువాత నెక్స్ట్ ఏమి? వీనస్ దశ అంతరాయవుని సెలెక్ట్ చేసుకోవాలి. మూన్ అయినాక ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు వస్తాయి మూను, మార్స్, రాహు ఇట్లా. ఇప్పుడు మూన్ను సెలెక్ట్ చేసుకున్నాము, అయిపోయింది. ఇంకా మళ్ళా మార్స్ ఇందాకనే అనుకున్నాం కదా మనము చేసుకోవచ్చు అని. భుక్తి లాడ్గా ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు అంతరాడుగా ఆటోమేటిక్ వస్తాడు కదా వాడు, తప్పేం లేదు కదా. దానికన్నా తర్వాత దానికి వెళ్దాం సార్. చెప్పు, ఎందుకు వెళ్ళాలా మూర్తి? ఇది అసలు బాగలేదు సార్, మార్క్స్ బాగలేదు. మీరు బంచింగ్ థియరీ పెట్టినా అంత పెద్ద ఎఫెక్టివ్ గా లేదు. రాహుకు ఎట్లా ఎఫెక్ట్ చెప్పు పోనీ. ఇప్పుడు మార్క్స్కి ఏమంటున్నాం మనము? అయ్యా ఈ రెండు క్లబ్ చేస్తే మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు అండ్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ. ఇక్కడ 11 కు నెగేషన్స్ ఏమొస్తాయి? 11 కు చెప్పండి. 11 కు 2, 5, 6, 10 నెగేషన్. 6 ఉంది. ఓకే, రైట్. అలాగే రాహుని తీసుకో. నెక్స్ట్ కుజ వద్దు, రాహుని తీసుకురా. రాహు చెప్పు మూర్తి చెప్పు. రాహు 5, 7, 11, 5, 7, 11 వచ్చింది. కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఇది రాహు కూడా బాగలేదు సార్. ఇప్పుడు ఇందువే చెప్తావు కదయ్యా, జస్ట్ మనం వెళ్దామని చెప్పాం అంతేగాని రాహుకి వెళ్దామని చెప్పాం కానీ రాహుని ఫిక్స్ అయినా. రాహు దగ్గర కూడా మనం బంచింగ్ థియరీ అప్లై చేయి. ఈడ బంచింగ్ థియరీ అప్లై చేయి. ఏం చేసినా ఫైనల్ కన్ఫర్మేషన్ బాగోలేదండి. 5, 7, 11 ప్రామిస్ చేయట్లేదు. బాబు కొంచెం ఆలోచించండి. రాహుకేతువులను విశ్లేషణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఈ పెద్ద టేబుల్ ప్రకారంగానే ఫాలో కావాకండి. మీరు పెద్దవాళ్ళు అవుతున్నారంటే అంటే మీ సీనియర్స్ అవుతున్నారంటే దాంట్లో ఉన్న మర్మాలను కూడా మీరు ఛేదించుకుంటూ పోవాలి. ఇంకా డే బై డే ఇంకా ఇదే దీని మీదనే ఉండకూడదు. ఇప్పుడు రాహు యాజ్ రాహు చూడండి మొట్టమొదట. తర్వాత రాహు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్ వీనస్, రాహు యాజ్ ఇట్స్ సబ్ లార్డ్ స్టార్ లార్డ్ జూపిటర్. అట్లా 3గా విశ్లేషణ చేయండి. రాహు యాజ్ రాహుకు పిఎస్ లేదు కాబట్టి రాహు స్వతహాగా తన ఫలితాలను ఇవ్వడు. రాహు ఎవరి ఫలితాలు ఇస్తాడు? జూపిటర్ ఫలితాలు ఇస్తాడు. జూపిటర్ ఏమి 1, 10, 11, 1, 5, 6, 8, 9 అంటే ఏమి 5, 7, 11 ఉన్నాయి కదా జూపిటర్ ద్వారా. అంటే ఏమి రాహు యాజ్ రాహు పిఎస్ లేనందువల్ల ఈ ఫలితాలు రావు, రాహు ఇచ్చే ఫలితాలు రావు. కానీ రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. 5, 7, 11 కున్నాడు. రిక్వైర్డ్ హౌసెస్ ఆర్ ఆల్ అపియర్డ్ హియర్. ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాయి. కమిట్మెంట్ లో వీళ్ళని క్లబ్ చేసేవి. ఇక్కడ వీడు 2, 3, 4, 8 వస్తుంది. ఇక్కడ 2, 4, 8 నెగేషన్స్. ఓన్లీ 3 ఈజ్ ఫేవరబుల్. ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 3నే ఫేవరబుల్. అంటే ఏమి రాహు యాజ్ రాహు కొంత వీక్ గానే అగుపడుతుందా లేదా? ఒప్పుకుంటావా మూర్తి? నీదే ప్రాబ్లం. లేనో సార్, నేను రాహుని సపోర్ట్ చేయలేదు. రాహు అక్కర్లేదని చెప్పాను. మీరే అన్నారు రాహు వద్దు. తర్వాత రాహు యాజ్ రాహు పనికిరాడు, అంటే వీక్ అయిపోయినాడు, పనికిరాడు.
తర్వాత sir. రాహు యాజ్ వీనస్ వీనస్ చూడండి, ఇక వీనస్ డైరెక్ట్ చూడు, వీనస్ కు పిఎస్ ఉంది, అంటే వీనస్ యొక్క పిఎస్ ఫలితాలు 2, 3, 4, 8 కూడా వస్తాయి. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. రాహు అంటే రాహు ఫలితాలు ఇవి 1 to 8 ప్లస్ జూపిటర్ ఫలితాలు అన్ని కలిపి ఇక్కడ వస్తాయి ఇవన్నీ. ఇంకా దీన్ని మనం ఏం మార్చాల్సిన పనిలే, చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ గా. ఎందుకంటే పిఎస్ ఉంది, రాహు వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు స్లాష్ వీనస్ స్లాష్ జూపిటర్ అన్ని ఫలితాలు ఇక్కడ వచ్చినాయి 12. కాబట్టి అన్ని వచ్చేసినాయి ఇక్కడ. ఇక్కడ చూడండి 5, 7, 11 కమిట్మెంట్లో కూడా ఉంది కదా, ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా 5, 7, 11 ఉంది కదా. కాబట్టి రాహు యాజ్ వీనస్ బాగానే ఉన్నాడు. ఒప్పుకుంటారా? ఎస్ సార్. రాహు యాజ్ వీనస్ బాగానే ఉన్నాడు. ఎందుకు? 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి, కమిట్మెంట్లో 5, 7, 11 వచ్చినాయి, ఇక్కడ 5, 7, 11 వచ్చినాయి. ఓకే ఓకే, ఇంకా ఏం డౌట్ లేదా? అంటే నెగేషన్స్ కూడా ఉన్నాయి. ఉన్నాయి ఇక్కడ నెగేషన్. ఇక్కడ చూడు జూపిటర్ చూడండి ఇక్కడ ఇప్పుడు 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 6 ఉంది. 6 అండ్ 12 ఏ లెవెల్లో ఉంది? 6, 7, 12 ఇవన్నీ కూడా సబ్ లెవెల్లోనే ఉన్నాయి. సబ్ లెవెల్లో అంటే అందరు ఒకటే కదా. ఇప్పుడు మంచోడు ఒకే సీట్లో కూర్చున్నాడు, చెడ్డోడు ఒకే సీట్లో కూర్చున్నాడు. ఎవడు అది కూడా అని చెప్తాం మనము? న్యూట్రల్ అయిపోతుంది అడా, అంతే కదా. మనకు పెద్ద లాస్ ఏం ఉండదు వాళ్ళ నుంచి. కాబట్టి వీనస్ అనేటువంటి వాడు రాహు యాజ్ వీనస్ వీ కెన్ టేక్. అలాగే రాహు యాజ్ జూపిటర్, దాన్ని చూడండి. రాహు యాజ్ జూపిటర్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్, పిఎస్ ఉంది. కాబట్టి 5, 7, 11 ఇక్కడ ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో మీరు బాగా గమనించండి. ఆర్ఎస్ చానీ సార్ వీడియోస్ విన్నప్పుడు గమనించండి, ఆయన బాగా చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్వాల్వ్మెంట్లో 5, 7, 11, కమిట్మెంట్లో 5, 7, 11 నుండి ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 కానీ 7 కానీ లేనప్పటికీ ఒక ఫేవరబుల్ కస్ప్ ఒకటి ఉంటే చాలు అన్నాడు. అంటే ఏమి? ఇప్పుడు రాహు మార్స్ కంటే కూడా రాహువును తీసుకోవడము సబబే, తప్పేం కాదు. కానీ మేము 2 రకాలుగా ఆలోచించేద్దాం తర్వాత. సరే, ఇప్పుడు ఒక పద్ధతిలో పోదాంలే, ఏదో ఒకటి. ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? రాహుని చేసుకుంటావా, మార్స్ని చేసుకుంటావా? చెప్పు, నీకే చాయిస్. రాహు అండ్ రాహు, వెరీ గుడ్. రాహు అంటే ఏమి? మీరు యాడికి వచ్చినారు ఇప్పుడు? రాహు అయింది సార్. వీనస్ దశ, మూన్ భుక్తి, రాహు అంతరా ఆడికి వచ్చినారు, అవునా? ఇది రాసుకోండి. ఈ పీరియడ్ వీనస్, మూన్, రాహు 21, 11, 25 నుంచి 22, 26 వరకు ఉంటుంది. ఈ రాహును క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సూక్ష్మాలు వస్తాయి. ఈ సూక్ష్మాలు ఈ సూక్ష్మాలలో ఎవడు పనికొస్తాడు అది కూడా చెప్పండి. వీనస్, మూన్, మెర్క్యూరీ చూడండి సార్. వీనస్, రాహు, వీనస్, మూన్, రాహు కదా. మెర్క్యూరీని చూడండి సార్. మెర్క్యూరీని అబ్బాయి బాగాలేదు. మెర్క్యూరీ బాగాలేదు. ఉండండి. వీనస్, రాహు, మనం ఏంటి? వీనస్, రాహు, వీనస్, మూన్, రాహు సార్. వీనస్, మూన్, రాహు. రాహు తర్వాత ఎవరు వస్తారు? జీవ, గురువు వస్తాడు. జీవ 5, 7, 11 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. పర్వాలేదు, 3 ఒక్కటే ఉంది. బాగాలేదు. ఆ 22, 12, 20, 25 అవుతుంది.
బుధుడు మెర్క్యూరీ బుధుడు. బుధుడు సార్ అవును సార్. బుధుడిని కూడా చూస్తాడు జూపిటర్ రెట్రాగ్రేడ్ కదా, ఇక్కడికి వస్తాడు కదా. అవును ఈ సార్. మిథునం నుంచి వృషభానికి తీసుకురా జూపిటర్ కాసేపు సరిపోయింది. ఇక్కడ చూస్తాడు. అంటే సెవెంత్ చూస్తాడు. పెద్ద ప్లానెట్ అయినటువంటి సాటర్న్ సెవెంత్ ను చూస్తున్నాడు. సెవెంత్ లార్డ్ ను జూపిటర్ చూస్తున్నాడు. అవును సార్. తరువాత ఇక్కడ నాటల్ మార్స్ లియో కదా. లియోను ఒకటి ఇది చూడడు. ఇక్కడ ఈ మార్స్ని వీడు చూస్తాడు కదా, జూపిటర్ చూస్తాడు కదా, సాటర్న్ కూడా చూస్తాడు కదా, సాటర్న్ కూడా చూస్తాడు, మ్యాథ్స్ ను చూస్తాడు. కానీ మనకు ఇది మేల్ జాతకం కాబట్టి వీనస్ ను పట్టుకోవాలి ముందు. వీనస్ ను చూడాలి ఎవడోగడు. చూస్తాడు జూపిటర్ చూస్తాడు చూడు. సరిపోయింది. రిట్రోగ్రేడ్ వీనస్, రిట్రోగ్రేడ్ జూపిటర్ చూస్తున్నాడు. ఆస్పెక్ట్ కూడా ఉంది కదండి. ఏం సార్ జూపిటర్ 5వ ఆస్పెక్ట్ నుంచి కూడా చూస్తున్నాడు కదా. చూస్తాడు. లేదా 5th ఆస్పెక్ట్ 3 చూస్తాడు సార్. ఓకే. ఆయన మిథునం నుండి ఎలా చూస్తాడు కానీ ఇంత దూరము వచ్చింది కానీ ఇంకా తగ్గించాలా మనము. చెప్తాను డేట్, కరెక్ట్ డేట్ చూడు. ఇవ్వండి. అంటే నేను అంటుంది ఇప్పుడు రెట్రోస్పెక్ట్ కింద ఇక్కడ వృషభంలో ఉన్నప్పుడు కూడా 5వ ఆస్పెక్ట్ నుంచి ఇక్కడ 7th కోసం చూస్తాడు. 7th చూస్తున్నాడు, 7ని కూడా చూస్తున్నాడు. మరి మళ్ళీ వెనక్కి పంపించారండి. 5 6వ తారీఖు చూడు. 6వ తారీఖు కరెక్ట్గా 29:56:45కి వస్తాడు ఇక్కడికి రెట్రాగ్రేడ్. సరిపోతుంది. ఇది కరెక్ట్. బాగా మతి చేసినావు సుబ్రహ్మణ్యం, వెరీ గుడ్. ఇది సాటర్న్ వచ్చేసి ఒకసారి చూడండి. సాటర్న్ వచ్చేసి 7th చూస్తున్నాడు, జూపిటర్ 7th లార్డ్ని చూస్తున్నాడు, జూపిటర్ వచ్చేసి వీనస్ను కూడా చూస్తున్నాడు. తర్వాత నాటల్ మార్స్ను కూడా చూస్తాడు జూపిటర్ ఈ నుంచి. నాటల్ మార్స్ అన్ని సరిపోతాయి కదా. సరిపోలేదా? 5th ఆస్పెక్ట్ 1 2 3 4 5 మార్స్ వీనస్ కూడా చూస్తున్నాడు కాబట్టి పర్వాలేదు. ఇక్కడ చూడండి, సాటర్న్ 7th చూస్తున్నాడు, జూపిటర్ 7th లార్డ్ను చూస్తున్నాడు. తర్వాత సన్ను మూన్ వచ్చేసి జూపిటర్తో కలిసి ఉన్నాడు. ఇక్కడ సన్ను ఇదే జూపిటర్ రెట్రాగ్రేడ్ ఇక్కడ నుంచి చూస్తున్నాడు. అంటే అన్ని 4 ప్లానెట్లు కవర్ అయినాయి. అన్ని కవర్ అయినాయి నీకు కావాల్సినవి. అంటే ఏమి 6, 12, 25 నా పొద్దు 13:52 ఇది. అంటే 6వ తారీఖు బాగానే ఉంది. ఇది వ్యవహారం 6వ తారీఖు. 6వ తారీఖు అంటే ఏమి వీనస్, మూన్, రాహు, జూపిటర్ కానీ సాటర్న్ కానీ ఎవరినోని తీసుకోవచ్చు. ఇప్పుడు జూపిటర్ మళ్ళా మనకు అక్కడ అంత వీక్గా కనపడినాడు కదా. అది ఫైనల్ కన్ఫర్మేషన్ 2, 3, 4, 8 ఉంది కదా. మళ్ళీ ఎట్లా దాన్ని అంటే దానికి ఒక సవరణ. ఏమిటిది సవరణ అంటే ఏం పిండాకుడు లేదు. మీరు కావాలంటే చదవండి. దీంట్లో ఏం చెప్తాడు, సూక్ష్మాండ ప్రాణాలాడ్కు ప్రైమరీ కస్ప్ ఒకటి, ఇంకొకటి ఏమిటిది ఒక సపోర్టింగ్ ఒకటి ఉంటే చాలు. ఇక్కడ ప్రైమరీ కస్ప్ 5-7-11 వచ్చింది, ఇక్కడ 5-7-11 ఉంది, ఇక్కడ సపోర్టింగ్ కస్ప్ కూడా ఉంది. కాబట్టి దొబ్బేయచ్చు మనం, ఏం పర్వాలే. ఇప్పుడు ఇక్కడ నీకు ట్రాన్సిట్ కూడా అగ్రి అవుతా ఉంది కాబట్టి. సాటర్న్ చూడు, సాటర్న్ కూడా పనికి వస్తాడు. ఎందుకు 5-7లో ఉంది, ఇక్కడ 1, 3, 9, 11, 12 లెవెల్లో ఉంది. పూర్తి రాశి లార్డ్ లెవెల్లో ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో అన్ని వచ్చేసినాయి. కాబట్టి ఇది ప్రాపరేట్గా ఉంటుంది. బాగుంది, ఇది మంచి పద్ధతే. ఇక్కడ అప్పుడు మనము రాయలసీమలో మనకు కర్నూల్లో అభిజిత్ లగ్నము పెడతారు. అభిజిత్ లగ్నం కూడా పనికి వస్తుంది. అభిజిత్ లగ్నం
11:30 to 12 బావండి. 11:30 to 12. సన్ యొక్క స్టార్ లార్డ్, మూన్ యొక్క స్టార్ లార్డ్, ఈ రెండు టాలీ కావాలి కదా సెవెంత్ కస్ప్ ఎస్ఎస్ఎల్ కు. సెవెంత్ కస్ప్ ఎస్ఎస్ఎల్ ఎవరు? మెర్క్యూరీ అనుకుంటా. ఇదిగో సెవెంత్ కస్ప్ ఎస్ఎస్ఎల్ మెర్క్యూరీ. మెర్క్యూరీ. ఈ చార్ట్ ఓపెన్ చేస్తాం మళ్ళా. ట్రాన్సిట్ చార్ట్ లో ఇవి కూడా టాలీ కావాలా మళ్ళా. మనం కేవలం ఈ ట్రాన్సిట్ తో తృప్తి పడడం కాకుండా కస్పల్ ఇంటర్లింక్స్ రూల్స్ ఉన్నాయి కదా. అంటే ఏమి, ఈ ట్రాన్సిట్ చార్ట్ వేసిన తర్వాత ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి సన్ యొక్క స్టార్ లార్డ్, మూన్ యొక్క స్టార్ లార్డ్, సెవెంత్ కస్ప్ సెవెంత్. ఇప్పుడు సన్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ కదా. మెర్క్యూరీనే. మెర్క్యూరీకి సరిపోయింది. సరిపోయింది సార్. ఇప్పుడు రాహుకు మెర్క్యూరీకి ముడిపెట్టు. ఇక్కడ రాహు మెర్క్యూరీ రాహుకి మెర్క్యూరీ ఇన్ ది ఎస్ఎస్ఎల్ ఆఫ్ రాహు సార్. ఏమా మెర్క్యూరీ రాహు ఎస్ఎస్ఎల్ లో ఉన్నారు. ఎక్కడ? ట్రాన్సిట్ లో. ట్రాన్సిట్ కాదు మీకు కావాల్సింది, ట్రాన్సిట్ కాదు. నేటల్లోకి రావాలి. నేటల్లో సెవెంత్ చూడండి. నేటల్లో రాహు కన్ను మెర్క్యూరీ సెవెంత్ ఎస్ఎస్ఎల్ కి చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ రాహు సాటర్న్ చూద్దాం అండి. కరెక్ట్ అట్లా. ఈడ నువ్వేం చేస్తావు మూర్తి? మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు అంటే ఇవి సాటర్న్ రాహు. సాటర్న్ ఉన్నట్లే కదా. సరిపోతాడు. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. అయిపోయింది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈడ మూను నువ్వేం చేస్తావు? రాహు స్లాష్ ఇదే పెట్టుకోవాలా ట్రాన్సిట్ చార్ట్ లోది. సాటర్న్ రాహు కాబట్టి సాటర్న్ అంటే రాహుకు కానీ సాటర్న్ కానీ కావాలా. ఎట్లయితే అది ఎట్లా? మెర్క్యూరీతో మళ్ళా మెర్క్యూరీతో కావాలి కదా. అది కావట్లేదు. అయిందా? కాలేదు సార్. సార్ మెర్క్యూరీ స్టార్ జూపిటర్, రాహు స్టార్ జూపిటర్ సార్. రైట్. అబ్బా కరెక్ట్. థర్డ్ ప్లానెట్ కనెక్షన్. ఎవరు? రమణనా? మురళీకృష్ణ సార్. రైట్. వెరీ గుడ్. రమణ మీరు లేదేమో, ఆయన రాలేదేమో క్లాస్ కు. ఉన్నాను సార్. అదే థర్డ్ ప్లానెట్ కనెక్షన్ అని మనం డిస్కస్ చేసాం. మర్చిపోయినారు మీరు. నేను మర్చిపోయినా. ఎప్పుడు 3 రోజులు ఇంకేంది మర్చిపోతుంది. అట్లా థర్డ్ ప్లానెట్ కనెక్షన్ ఉంది. కరెక్ట్. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ అండ్ రాహు ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. థర్డ్ ప్లానెట్ కనెక్షన్. వెరీ గుడ్. అది సరిపోయింది. ఇది అయిన తర్వాత ఇంకొకటి, ఇట్లా కాకపోయినా మనం భయపడాల్సిన పని లేదు. సిగ్నిఫికేటర్ అయితే కూడా చాలు. ఇప్పుడు ఈ స్టార్ లార్డ్స్ ని సెవెంత్ కస్ప్ సబ్ లార్డ్ చూస్తున్నాం కదా. అట్లా కాకపోయినా వాడు 5, 7, 11 సిగ్నిఫికేటర్ అయితే కూడా చాలు. అది కూడా ఉంది మళ్ళా అమెండ్మెంట్. లేదా ఒక్కోసారి ఈ 5 కోర్ రూలర్స్ కూడా టాలీ చేస్తాడు. ఒక్కోసారి చెప్పలేం. కానీ నేను ఎక్కువ మెజారిటీ దీనిలోకే ముడిపెడుతుంటా సబ్ లార్డ్కు. ఎందుకంటే అట్లా ఉంటే కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది కదా సబ్ లార్డ్ అని నా ఉద్దేశం. అంతే. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమి, మనము ఈ అసెండెంట్ కోర్ రూలర్స్ చెక్ చేసుకోవాలి. కోర్ రూలర్స్ ఎక్కడి నుంచి రావాలా? వీళ్ళు కోర్ రూలర్స్ మనకు ఇక్కడ సెవెంత్ కస్ప్ కోర్ రూలర్స్ లోనన్నా ఉండవచ్చు, లేదా ఇక్కడ దశాభుక్తి అంతరా సూక్ష్మ దాంట్లోనన్నా రావచ్చు. ఎవరెవరు అంటే ట్రాన్సిట్ అసెండెంట్ కోర్ రూలర్స్ మనకి 7th లో ఉండాలా మాస్టర్? ట్రాన్సిట్ ఈ ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి ఈ అసెండెంట్ కోర్ రూలర్స్ అన్ని ఇక్కడ సెవెంత్ కోర్ రూలర్స్ గా, సెవెంత్ కస్ప్ కోర్ రూలర్స్ గా నాటల్లోటి కానీ, లేదా ఇక్కడ దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణాల్లో కానీ ఉండవచ్చు. ఇక్కడ అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు ఈ అసెండెంట్ కస్ప్ కోర్ రూలర్స్ సాటర్న్, రాహు, సాటర్న్, మూను, ఇవి 4 ఇక్కడ 7th కస్ప్ నాటల్ చార్ట్ లో ఉన్న 7th కస్ప్ కోర్ రూలర్స్ కానీ, లేదా DBASP లో కానీ కావాలి.
ఇక్కడ మనకు శాటర్న్ రాశి లార్డ్ వచ్చినాడు. శాటర్న్ రాశి లార్డ్ అనేటువంటి వాడు మనకు ఎక్కడున్నాడు? 7th కస్ప్ కోరూలస్లో లేడు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడు, ప్రాణాలాడ్గా వచ్చినాడు చూడు. ప్రాణాలాడ్ 6వ తారీఖు మనము ఎంత 11:58 11:22 వరకే ఉండేది ఇది. మనం 11:58 నుంచి చెక్ చేస్తున్నాం. అంటే ప్రాణ శాటర్న్ వచ్చినాడు. శాటర్న్ పవర్ఫుల్ ప్రాణ, జూపిటర్ కంటే కూడా పవర్ఫుల్ ప్రాణ వాడు. జూపిటర్ కంటే కూడా పవర్ఫుల్ ప్రాణ. చూపిస్తాను అది మీకు తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఇది మర్చిపోతాం. ఇక ఇది అయిపోయినాయి. ఈ కోరూలర్స్ లో శాటర్న్ ఉన్నాడు. రాహువు చూడు, రాహు ఎక్కడ ఉన్నాడు? 7th లో ఉన్నాడా? లేడు. లేడు. ఇదో ఇక్కడ ఉన్నాడు కదా, ఉన్నాడు సార్. ఇదో ఇక్కడ ఉన్నాడు కదా రాహు. రాహు ఉన్నాడు. తర్వాత మళ్ళా శాటర్న్ ఉన్నాడు. మూన్ కావాలా? మూన్ చూడండి, మూన్ లేదు. భుక్తిలాడు మూన్ ఉంది కదా సార్. మర్చిపోయినా. మూన్ ఉన్నాడు. మూన్ ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఈ మూనుకు ఈ రాహువుకు కావాలి కదా. ఈ మూనుకు రాహువుకు కనెక్షన్ చెప్పండి. సరిపోయిందా? సరిపోలేదా? అంటే ఎస్ఎస్ఎల్ మూన్ అయితే చాలు కదా సార్ రిలేషన్. ఆ రూల్ ఒకటి ఉంది, అది గమనించండి. కీటులలో లేదా YTH లో ఇస్తారు చూడు, అసెండెంట్ సబ్ లార్డ్ మూన్ మూన్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ అపియర్స్ యాజ్ మూన్ ఇట్ ఈస్ ఓకే అని అర్థం. దాని అర్థం ఒకవేళ ఇక్కడ మూన్ కాకుండా వేరే ప్లానెట్ వచ్చింది అనుకో, అప్పుడు మనం వీనికి ముడి పెట్టాలి. అంటే ఏమి, ఈ ఫ్యూ సెకండ్స్ మినిట్స్ వెనుకో ముందుకో జరుపుకుంటే టేల్ అవుతుంది. అది ఇదేం పెద్ద సంగతి కాదు ఇది. ఇప్పుడు ఇవి అయినాక ఈ సబ్ లార్డ్ను ఈ మూన్ స్టార్ లార్డ్తో టాలీ చేయడం గొప్ప సంగతి కాదు. ఇక్కడ మనకు మూన్ వచ్చినాడు కాబట్టి ఓకే. రాలేదనుకో అప్పుడు మీరు మార్చుకోవచ్చు దాన్ని, కొంచెం వెనుకో ముందుకో పోతే వస్తాడు. లేదా డైరెక్ట్గా రాహునే పెట్టుకోవచ్చు, ఏమి కొంపలేం పెట్టుకో. మీరు ఇప్పుడు చూడు, ఇది మూన్ ఉంది, దాన్ని రాహుగా మార్చాలంటే ఏం చేస్తాం మనము? చూడు, కొంచెం ఒక 2 స్టెప్పులు ఎక్కువలే చూద్దాం. సెకండ్స్లో పోతే వస్తుందా? రాదేమో. అదిగో రాహు వచ్చేసినారు చూడు. అట్లా అంటే మీరు వెనక్కి ముందుకు పోతే మార్చుకోవచ్చు, అదేం పెద్ద సంగతి కాదు. అది అంటే ఏమి 11:59 11:59 నీకేం మారవు, అన్నీ అవే వస్తాయి. అదే సూక్ష్మ ప్రాణ ఉంటుంది, అన్నీ అవే ఉంటాయి. అట్లా కూడా మనకు డైరెక్ట్ మూన్ వచ్చింది కదా, నాట్ నెసరీ. మీకు చెప్తాను మార్చే విధానం. సబ్ లార్డు డైరెక్ట్గా టాలీ కాకపోతే మీరు మార్చుకునే విధానం అంతే, వెనుకో ముందుకో పోతే వస్తుంది. ఓకే, ఇది అయిపోయా. ఇంకా నెక్స్ట్ ఏమన్నా మర్చిపోయినామా? అంటే ఏమి 6, 12, 20, 25 సరే అభిజిత్ లగ్నము మనం ఏదో పెట్టుకున్నాం అనుకో, బాగానే ఉంది. ఇంకొక చిన్న సవరణ, అంటే అది తప్పుడు అనుకో లేకపోతే ఏదన్నా అనుకో, మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అది కూడా అట్లా కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఏం చేసినాము, ఇక్కడ తెలివిగల వాళ్ళమయ్యి మనం చూడండి ఒక్కసారి మళ్ళా వెనక్కి నుంచి వస్తున్నా. వీనస్ నుంచి మూన్ అంతా ఓకే, ఇది మూన్ భుక్తి వరకు ఓకే కదా. ఇక్కడ మూన్ భుక్తి అయిన తర్వాత మనము రాహుకు పోయినాం, మార్సును వదిలిపెట్టి. ఎందుకు మార్సును ఎందుకు వదిలిపెట్టినారు? మీరు బాగలేస్తారన్నారు. సరే, ఈ రెండు క్లబ్ చేస్తే ఇక్కడ 5-7 వస్తుంది కదా. మార్సును మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ట్రాన్సిట్ టాలీ కాదు అక్కడ. ఇప్పుడు మనం మార్సును చేసుకుంటే ట్రాన్సిట్ టాలీ కావడంలా ఆ రోజు. అప్పుడేమి వీనస్ మూన్ మార్స్, వీనస్ మూన్ మార్స్, ఇక్కడ వీనస్ మూన్ మార్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే 16, 10, 20, 25 నుంచి 21, 11, 20, 25 వరకు వస్తుంది. దాంట్లో మళ్ళా మార్స్ తర్వాత దీన్ని క్లిక్ చేస్తే ఇంకా పవర్ఫుల్ ఎవరు వస్తాడు నీకు? ఈడ అందరికంటే వీడు వస్తాడు, మళ్ళా శాటర్న్. ఆర్డర్ తీసుకుంటే మళ్ళా శాటర్న్ తర్వాత ఎవడు వస్తాడు? నెక్స్ట్ కేతుని తీసుకోవాలా. కేతుని తీసుకుంటే ఈడవుతుంది. అంటే ఏమి 30వ తారీఖు కూర్చుంటుంది.
30వ తారీఖున ఆపొద్దు చూడండి మీరు. అదేసి ట్రాన్సిట్ కూర్చోదు. 30 10 10 20 25 చూడండి. సన్ ట్రాన్సిట్ అగ్రి కావడంలా, టాలీ కావడంలా. జూపిటర్ చూడడు, ఇట్లా సన్ చూడడు, ఎవడు చూడడు, తలకాయ అసలు మ్యాచింగ్ లేదు, మ్యాచింగ్ కాలే. పైగా ఇక్కడ ఇవి కూడా సరిగ్గా కావు కొన్ని. కాబట్టి దీన్ని వదిలిపెట్టాం. పైగా ఇంకొకటి ఏమిటి, ఇప్పుడు ఇది 30 10 25 అంటే ఇప్పుడు ఈ రోజు ఎంత, ఆగస్టా? ఇది ఆగస్ట్ కదా, సెప్టెంబర్ అక్టోబర్ అంతే. 2 మంత్స్ పీరియడ్. ఇంతవరకు ఏమీ వాసన లేదు. అట్లా కూడా ఆలోచన చేయడానికి మనము. కాబట్టి అప్రాప్రియేట్ పీరియడ్ ఏదంటే మార్చును వదిలిపెట్టడమే శ్రేష్టము. మీరు ఓకే సార్. అది యాటిపై అది మనము ఇందాక చూస్తాం కదా, ఏడు చూడు, నేనే మార్చిన ఇప్పుడు. అది ఎక్కడ బాయ్ అంటే ఏడుంటది. 6/12/2025. సరే, ఇది ఏదో మారిపోయింది టైము. సరే, ఏదైతేనేమి సరిపోయిందండి. ఇది సరిపోయింది సార్. మీకు అన్ని సరిపోయినాయి. ఇక్కడ మూన్ రావాలి కదా, ఇక్కడ మన మూన్ పెట్టింటిమి. క్యాలిక్యులేట్ కొట్టండి మాస్టర్. మీరు క్యాలిక్యులేట్ నొక్కండి ఒకసారి, సరిపోతుంది అక్కడ. రావాలా, మూన్ రావాలా. 6/12కి కలుస్తున్నాయి కదా మాస్టర్. జూపిటర్ మూన్ కలిసి ఉంటున్నాయి కదా సార్. అది కాదబ్బా, ఈడ అసెండెంట్ సప్తప్లాట్ మూన్ ఇప్పుడు వచ్చింది చూడు. ఇది నేను చెప్పింది, దీనికోసం తిప్పలు పడలేదు నేను. అప్పుడు మూన్ మార్చిన మీకు సరిపోయింది. ఇది అప్రాప్రియేట్ పీరియడ్ 11:58. 11:58 అభిజిత్ లగ్నం. ఆ రోజు 11:58 నుంచి 12:49 వరకు ఉంటుంది. ఆ మధ్యలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మీరు. అంటే ఏంటంటే మీకు ప్రొసీజర్ చెప్తున్నా. అప్పుడు ఆ టయానికే జీలకర్ర బెల్లం పెడతాడా, వాడు సస్తాడా, ఆ పురోహితుడు ఉంటాడా, ఊడతాడా, అవన్నీ మనకు అనవసరం. మన దగ్గరకు వచ్చేదేమి, మనం చదువుకున్న రూల్స్ ప్రకారంగా ట్రాన్సిట్ చార్ట్లో ఈ సన్ అండ్ మూను, స్టార్ లార్డ్స్, ఇది 7th సబ్ లార్డ్కు టాలీ కావాలా. ఈ అసెండెంట్ కోర్ రూలర్స్ కూడా అన్ని టాలీ కావాలా. 7th కస్పులో కానీ ఇక్కడ కానీ ఉండాలా. ఈ మూన్ స్టార్ లార్డ్ మాత్రము అసెండెంట్ సబ్ లార్డ్ మూన్ స్టార్ లార్డ్కు సంబంధం ఉంటే బాగుంటుంది. అది మనము చూసుకోవాల్సినటువంటి పద్ధతి. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఈ లెవెల్కు టాలీ అవుతాయి. చూద్దాం మనం. ఇప్పుడు ఇది జరిగినది కాదు, నేను డెఫినెట్గా జరిగిందయ్యా అని చెప్పడానికి. జరగబోయేది ఫ్యూచర్ కదా, ఇది మనకు తెలియదు. రిజల్ట్ వస్తే కానీ బయటపడదు. సరే, ఏదైతేనే మనం ప్రొసీజర్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా చేసినామా లేదా అంటే ఏమి, నేచురల్ చార్ట్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారో, ప్రామిస్ ఉందా లేదా చెక్ చేసినారు. ప్రామిస్ అయిన తర్వాత దశాభుక్తి అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ దశ ఏ భుక్తి నడుస్తుంది. వీనస్ దశ సన్ భుక్తి నడుస్తుంది. సన్ పనికిరాడు, సరే మూన్ భుక్తిని సెలెక్ట్ చేసుకున్నావు. తర్వాత ఎవరు మూన్ భుక్తి తర్వాత ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు, రాహునేమో సెలెక్ట్ చేసుకున్నావు. రాహు తర్వాత ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు, మళ్ళా జూపిటర్ వస్తాడు. జూపిటర్ ట్రాన్సిట్లోకి పోతే ఆ జూపిటర్ వస్తాడు ఆటోమేటిక్గా. జూపిటర్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే సెట్ అయిపోయినాడో మనము వాడిని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు, ఆడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 2 3 4 8 ఉంది కదా సార్ అన్నా కూడా మనకేం బాధం లేదు దాని నుంచి. ఎందుకు, ఒక ప్రైమరీ కస్పు, ఒక సపోర్టింగ్ కస్పు ఉంటే చాలు సూక్ష్మాండ ప్రాణాలకు. పైగా నెక్స్ట్ వచ్చేసి వాడు ఆటోమేటిక్గా ఇస్తున్నాడు ఆడ ఇక్కడ సాటర్న్ ప్రాణ. సరిపోయి టైం వేసుకుంటే మీరు అన్ని టాలీ అయినాయి. కాబట్టి ఇది ప్రొసీజర్. ఇట్లా ప్రొసీజర్ ప్రకారంగా మనం చేసుకుంటూ పోతే సరిపోతుంది.